వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై కూటమి పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. రెడ్ బుక్ అరాచక విధానాల్లో భాగంగా ఎమ్మెల్యేను విలన్ చేయాలని చూశారు. వీడియో సాక్ష్యాలుగా కూటమి కుతంత్రాలు బట్టబయలయ్యాయి. వెన్నుపోటు పార్టీ మూకలు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకల్లులో దళిత మహిళపై ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారని, ఆమె వస్త్రాలు చించేశాడని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే విరూపాక్షి నేమకల్లు గ్రామంలో పర్యటిస్తూ టీడీపీ నాయకుడు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లినప్పుడు వారు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. అయినా వినకుండా ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో దూషించాయి వెన్నుపోటు పార్టీ మూకలు. ఎమ్మెల్యే మౌనంగా తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకుడు నాగరాజు తన భార్య ఒంటిపై వస్త్రాలను చించేసి ఎమ్మెల్యే దాడి చేసినట్టు చెప్పాలని సూచించాడు. ఎమ్మెల్యే వస్త్రాలను చించాడు అని చెప్పు అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దళిత మహిళపై దాడి చేశారని ఫిర్యాదు చేయటం, ఎమ్మెల్యేపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో ఇరికించేందుకు ముందే పథకం ప్రకారం వెన్నుపోటు పార్టీ నేతలు కుట్ర పన్నారు అనడానికి ఇదే నిదర్శనం అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వెన్నుపోటు పార్టీ నేతల వాహనాలను ధ్వంసం చేశారని చిప్పగిరి PS లో మరో కేసు నమోదైంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది చంద్రబాబు సర్కార్. వెన్నుపోటు పార్టీ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులు, తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దళిత మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారని, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేశారని, అయితే ఇందులో వాస్తవాలు వీడియోల ద్వారా బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసు నమోదు చేసి ఎమ్మెల్యే విరూపాక్షిని జైలుకు పంపించిన కూటమి సర్కార్పై ఆయన ఫైర్ అయ్యారు. మొత్తం వాళ్లకు విరూపాక్ష తమ్ముని చేయడం ఇవన్నీ జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు చేసిన పోలీసులకు మాత్రం హ్యాండ్షప్ వాళ్ళకు. అంటే వీడియోలు తీసినా కూడా దొరికినా కూడా డైరెక్ట్గా సొంతము భర్తనే ఆమెకు చీరంజించే పరిస్థితి కనబడి కేసు పెట్టించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఒక్కసారి మేము మనుషులు చంపుకొని ఉద్యోగాలు చేయొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ అరెస్టుతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. రెడ్ బుక్ అరాచకాలకు కాలం చెల్లుతోందని ఆయన అన్నారు.